కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రభువుని మనం ఆరాధించే విధంగా దేవుడు మనం ఏ విధంగా పిలుచుకున్నాడు, ఆయన చేసిన మేలును బట్టి ప్రభుని మనం అందరం కూడా ఆరాధిద్దాం. రండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26, 27, 29 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 26, 27 అందరం కలిసి చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీ గొప్ప వంశము దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చినాడు, మంచి తరుణాలు ఇచ్చినాడు. వర్షమైనను ఆటంకమైనను ఉన్నాము. దేవుడిని మర్చిపోకుండా ఆయనను లక్ష్య పెడుతూ ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యతతో ఆరాధించాలని మనందరం కూడా వచ్చి ఉన్నాం. ఇక్కడ మరి పౌలు భక్తులు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏ విధంగా ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడో ఆయన చెప్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా పౌలు భక్తులు ఇలా చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే చదువుదాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అసహ్యింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ 5 రకాల మనుషులు కనబడుతున్నారు. 5 రకాల వారు. ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఎలాంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు మనము ఇక్కడ ఈ దినాన మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఆయన యొక్క ఏర్పాటు ఉన్నది. ఎంతోమంది గనులు, జ్ఞానులు, గొప్పవారు, గొప్ప వంశస్థులు అనేక మంది ఉన్నారు కానీ వారు పిలువబడలేదు. వారిని పిలవకుండా దేవుడు మరి ఎవరిని పిలిచాడు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని నియమించుకున్నాడు, ఎవరికి దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని ఏర్పాటులో వారిని ఎన్నుకున్నాడు, నియమించుకున్నాడు. ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో గడపడానికై సియోను ప్రార్థనా మందిరంలో వీరు ఉండాలని ఎంతోమంది ఉన్నా కానీ నిన్ను నన్ను దేవుడు ఇక్కడ తీసుకొచ్చినా అంటే నీ క్వాలిటీ, నా క్వాలిటీ ఇదివరకు ఎలాంటి వారం, మనం ఏ స్థితిలో ఉన్నవారం అంటే మొదటిగా మనం చూస్తే 29వ వచనంలో ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనమందరం కూడా మనము అంత జ్ఞానము కలిగిన వారం కాము. అయినను దేవుని కృప ద్వారా దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. వెర్రివారిని అంటే లోకంలో ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, మంచి సంపాదన కలిగిన వారు ఉన్నారు, ఐశ్వర్యం కలిగిన వారు ఉన్నారు, ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు, మహా గొప్ప మాంత్రికులు ఉన్నారు, మహా జ్ఞానము కలిగిన వారు ఉన్నారు. అయినను వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. వెర్రివారు అంటే ఇక్కడ మనం చూస్తే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఒకప్పుడు మన జీవితము వెర్రివారంగా బ్రతుకుతూ వచ్చి ఉన్నాం.
ప్రసంగి 7వ అధ్యాయము 25వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయం చేయుటకై తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనస్సు నిలిపితిని. ఇక్కడ మనం చూస్తే భక్తిహీనత బుద్ధిహీనత వెర్రితనం. మనం ఒకప్పుడు భక్తిహీనులుగా జీవిస్తున్నాం కాబట్టి భక్తిహీనత కలిగిన వారు ఎలాంటి వారు అంటే బుద్ధిహీనత కలిగిన వారు ఎలాంటి వారు వెర్రివారు. అంటే భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా భక్తిహీనులుగా ఈ లోకంలో జీవించే వారంగా దేవుని ఎదుట కనబడుతున్నాం. ఇప్పుడు భక్తిహీనులు ఎవరై ఉన్నారంటే వెర్రివారు. ఇప్పుడు ఈ భక్తిహీనతలో బుద్ధి లేని వారుగా ఉన్నారు. బుద్ధి లేని వారుగా కనబడుతున్నారంటే బుద్ధి కలిగిన వాడు బుద్ధిమంతుడుగా, దేవుని జ్ఞానం కలిగిన వాడు బుద్ధి కలిగిన వాడుగా ఉంటాడు. బుద్ధి కలిగిన వాడు తప్పనిసరిగా ఆ వెరితనం నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇదివరకు ఎలాంటి వారు అంటే ఏమి తెలియని వెర్రివారు, జ్ఞానం లేదు, దేవుని జ్ఞానం లేదు, సన్నిధి తెలియదు, ఏమి తెలియదు. పాపము ద్వారా, అవిధేయ ద్వారా, బుద్ధిహీనత ద్వారా, అలాగే భక్తిహీనత ద్వారా ఈ భక్తిహీనతలో బుద్ధిహీనతలో జీవిస్తూ వస్తున్నాం కాబట్టి వెర్రితనం కలిగిన వారమై ఉన్నాం. ఇప్పుడు ఈ వెర్రివారిని దేవుడు మన కోసము తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడం జరిగింది. చూద్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి క్రీస్తు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. వెర్రివాడంటే జ్ఞానము లేనివాడు, వెర్రివాడంటే బుద్ధిహీనుడు, వెర్రివాడంటే భక్తిహీనత కలిగిన వాడు. ఇప్పుడు జ్ఞానం రావాలి, మనకు బుద్ధి రావాలి. మనం భక్తి పరులుగా చేయాలంటే, భక్తి పరులుగా ఉంచబడాలంటే, భక్తి పరులుగా ఉండాలంటే దేవుని జ్ఞానం మనకు కావాలి. ఇప్పుడు ఆయన జ్ఞానమై ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడైతే మనలోనికి వచ్చి ఉన్నాడో మనము కూడా దైవికంగా జ్ఞానవంతులమై ఉన్నాం. ఒకప్పుడు మనం వెర్రివారమే, బుద్ధిహీనతను బట్టి, భక్తిహీనతను బట్టి, ఆ తర్వాత పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి ఎటువంటి బైబిల్ జ్ఞానము లేని వారము. ఇప్పుడైతే ప్రభువా నీ కుమారుని యేసుక్రీస్తు వారు జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానము వివేచన నీ నోటి నుండి వచ్చును, తెలివి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కాబట్టి ఆ జ్ఞానమును మనం పొందుకోవడానికే ఈ లోకానికి వచ్చిన్నాం. ఎప్పుడైతే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడో, ఆయన వచ్చిన తర్వాత ఆయన నా కొరకు నా పాప నిమిత్తము మరణించడానికి వచ్చి ఉన్నాడు. ఆయన సమాధి చేయడానికి వచ్చాడు, సమాధి చేయబడి తిరిగి లేపబడి ఉన్నాడని మనం ఎప్పుడైతే విశ్వసించి ఉన్నామో అప్పుడు జ్ఞానాన్ని పొందుకున్న వారమై యేసుక్రీస్తు ద్వారా దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాం. ఇప్పుడు దేవుని యొక్క దైవ సంబంధమైన జ్ఞానము కలిగిన వారమై ఉన్నాం కాబట్టి ఆ జ్ఞానము కలిగిన వారే ఆయనను ఆరాధించాలి. వెర్రివారం ఇదివరకు అలాంటి వారిని మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మంచి జ్ఞానవంతులుగా, ఆయన జ్ఞానవంతుడు కాబట్టి మనం కూడా జ్ఞానము కలిగిన వారమై ఉండాలని ఆయన కోరుకొని నీలోనికి నాలోనికి మనందరి హృదయములలో ఆయన నివసిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారమై ఉన్నామని ఆ ప్రభుని మనం ఆరాధించాలి. మొట్టమొదటిగా వెర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడు, వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 21వ అధ్యాయం 29వ వచనం. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. బలహీనులు మనం ఇదివరకు ఎలాంటి వారు అంటే బలహీనములు, బలవంతులము కానే కాదు. దేవుని యొక్క బలహీనత కలిగిన వారమై పాపము ద్వారా, అవిధేయం ద్వారా మనమందరం కూడా దేవుడి దృష్టికి ఎలాంటి వారం అంటే బలహీనులము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం.
ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. మనం ఇంకా ఎలాంటి వారుగా ఉన్నాం? బలహీనులమై ఉన్నాం. బలహీనులము కాబట్టి బలహీనుల కొరకు యేసుక్రీస్తు వారు వచ్చి వారిని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన వచ్చి ఉన్నాడు. వారి కొరకు వచ్చి ఉన్నాడు. బలవంతుల కోసం ఆయన రాలేదన్నమాట. కాబట్టి ఈ లోకములో ఉంటున్న వారు బలహీనులైన వారు ఎవరున్నారు అనగా పాప శాప అంధకారములు పడిపోయిన వారి కొరకు, ఆయన పాపుల కొరకు ఆయన మరణించడానికి వచ్చినాడు. ఇంకా క్లారిటీగా రావాలంటే 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, పాపము ద్వారా మనం ఆత్మీయంగా ఎలాంటి వారం అంటే బలహీనులము, బలహీనత కలిగిన వారమై ఉన్నాం. పాపం అనేది లోపల ఏం చేస్తూ ఉంటుందంటే ఆత్మీయ బలాన్ని లోపల లాగుతూ ఉంటుంది, లోపల నుంచి తినేస్తూ ఉంటుంది. అప్పుడు తినేస్తున్నప్పుడు చాలా బలహీనతలోనికి నడిపించబడతాం ఆత్మీయంగా. శరీరం చూస్తే లోపల ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఆ వ్యక్తికి తెలియకుండా లోపల ఏం జరుగుతూ ఉంటుంది? లోపల క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ వస్తే అతనికి తెలియకుండా ఎవరికి తెలియకుండా కూడా అతనికి కూడా తెలియకుండా ఉంటే అతను ఏమైపోతా ఉంటాడు చూడండి, చెప్పండి, ఏమైపోతాడు? సన్నగా, మరి ఎప్పుడు తిన్నా కానీ ఆహారము అరగకుండా ఎన్నో బలహీనతలు ఇబ్బందులు పడతా ఉంటాడు. తెలియకుండా అది లోపలంతా పెరిగిపోతూ ఉంటుంది. అలా పెరిగిపోయి మనిషిని బలహీనతలోనికి తీసుకొస్తా ఉంటుంది. అలాగే పాపము కూడా మనిషిని ఏం చేస్తుంది? తినేస్తూ ఉంటుంది. ఎట్లాగా? ఆత్మీయంగా తినివేస్తూ ఉంటుంది. ఆత్మీయంగా బలవంతుడుగా ఉండడానికి వీల్లేదు. ఆత్మీయంగా బలవంతుడు కానే కాదు. ఆత్మీయంగా పాపము ద్వారా బలహీనతలోనికి నడిపించబడతాడు. అందువలన ఆ పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మరణించడానికి, చనిపోవడానికి వచ్చినాడు. ఎప్పుడైతే మన పాపము నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయాడో, చనిపోవడం ద్వారా మనము బలహీనతలో నుంచి ఎప్పుడైతే ఆ పాపము పోయిందో, ఆత్మకు పట్టిన చీడ, ఆత్మకు పట్టిన పురుగు, ఆత్మకు పట్టిన నష్టము, ఆత్మకు పట్టిన అవిధేయత, ఏదైతే చీకటి పాపము అది ఏర్పాటు చేయబడిందో, ఏదైతే రెడీగా పట్టిందో, ఆ పట్టిన దానిని వదిలించడానికి యేసుక్రీస్తు వారు కంకణం కట్టుకొని ఈ లోకానికి వచ్చి మరణించడానికి వచ్చాడు. మరణించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత అప్పుడు మనం అందరం కూడా బలవంతులమై ఉన్నాం. ఆయనను మనం ఆరాధించినప్పుడు, ప్రభువా, లోకంలో నుండి బలహీనుడైన నన్ను ఎన్నుకున్నవయ్యా, నేను ఎంతటి వాడిని, లోకంలో పాపముతో జీవిస్తున్న నన్ను ప్రేమించి బలవంతుడిగా చేయాలని బలహీనుడైన నన్ను ప్రేమించి పిలుచుకొని ఏర్పాటు చేసుకొని నా కొరకు చనిపోయి నన్ను బలవంతుడిగా చేసి ఉన్నందుకే నేను స్తుతిస్తున్నాను, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని ఆ ప్రభుని మనమందరం కూడా ఆరాధింప బద్ధులమై ఉన్నాం. కాబట్టి రెండవదిగా ఎలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మూడవదిగా చూద్దాం రండి. మూడవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 29వ వచనం, 1వ అధ్యాయం. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని. కాబట్టి మూడవదిగా చూస్తే ఎలాంటి వారిని దేవుడు నియమించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు అంటే నీచులైన వారిని దేవుడు పిలుచుకున్నాడు. మనము ఒకప్పుడు ఎలాంటి వారం అంటే నీచులైన జీవితాన్ని కలిగిన వారు. నీచుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏమండి నీచుడు అంటారు అంటే అర్థం ఏంటి? ఇక్కడ నీచులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడంట, నీచులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట, నీచులైన వారిని దేవుడు పిలుచుకున్నాడంట. నీచులు అంటే ఏంటి అర్థం? ఎవరు చెప్పండి? నీచులు అంటే ఏంటి? అక్కడ చెప్పండి, నిద్రపోతున్నారు ఎవరన్నా? నీచులు అంటే ఏంటి చెప్పండి? ఏమండి నీచులు అంటే? దేనికి పనికి రాని వాడు. ఇంకా చెప్పండి, నీచులంటే దేనికి పనికిరాడు. ఇంకా నీచులంటే నీచులంటే అసహించుకునేవారు. నీచులంటే దేనికి ఉపయోగపడ్డు, పనికి
పనికి మాలిన జీవితాన్ని కలిగిన వారిని ఏమంటారంటే పెద్ద నీచుడు అంటారు. వాక్య ప్రకారంగా హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. హోషేయ గ్రంథం దానియేలు హోషేయ ఉన్నది. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. తమకు కలిమి కొలది వారు నాయడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. పాపము చేయడం ద్వారా, అధిక పాపము చేయడం ద్వారా దేవుని దృష్టికి ఎలాంటి వారుగా మనం కనబడుతున్నామంటే నీచులముగా కనబడుతున్నాం. పాపాలు పెంచుకుంటూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మన మనుజాసుల ద్వారా, సొంత తలపుల ద్వారా దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఇదివరకు ఎక్కడో తిరుగుతూ లోకములో తిరుగుతుంటున్నప్పుడు అధిక పాపము చేసిన వారే ఉన్నారు. కాబట్టి మనం అందరం అధిక పాపము చేస్తూ, అంటే అధిక పాపం అంటే అంతకంతకు పాపాలు పెంచుకుంటూ దేవుని ఇబ్బంది పెడుతూ దేవుని బాధ పెడుతూ మనం జీవిస్తూ వస్తున్నాం. ఇక్కడ అందుకనే 4వ అధ్యాయం 7వ వచనంలో వారు నాయడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను, ఇక ఘనపరచబడిన వారు కాదు, ఘనత లేదు, ఘనత లేని వాడు నీచుడు. ఘనత పొందేవాడికి ఆ అధికారము, ఆ క్వాలిటీ వేరుగా ఉంటుంది. కానీ ఘనత లేని వారు నీచులము, పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి, దుర్మార్గతను బట్టి, అలాగే సొంత తలంపును బట్టి, కుళ్ళును బట్టి, అసూయను బట్టి, ఇలా పాపములన్నీ మన మీద మనలోనికి రావడం ద్వారా, సాతానుడు ప్రవేశపెట్టడం ద్వారా సాతానుడు మనల్ని లోకములో దేవుని దృష్టికి ఎలాంటి వారినిగా చేసి ఉన్నాడంటే నీచులైన వారినిగా చేసి ఉన్నాడు. ఇప్పుడు ఈ నీచులైన వారిని ఘనమైన వారిగా, మంచి పేరు ప్రతిష్టమైన వారిగా, శ్రేష్టమైన వారిగా, ఉపయోగపడే వారిగా చేయాలని దేవుని ఉద్దేశమైనది. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని దృష్టికి మంచి వారిగా, విలువైన వారిగా, శ్రేష్టమైన వారిగా, ఘనపరచబడిన వారిగా, ఘనత వహించిన వారిగా కనపడాలంటే నీచమైన స్వభావం నుంచి మనము బయటికి రావాలి. అందుకనే యెషయా గ్రంథంలో యాకోబు గురించి యేసుక్రీస్తు ద్వారా ప్రవచనాత్మకంగా రాయబడిన మాట 43వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఎలాంటి వారు నేను పిలిచి ఉన్నానో పౌలు భక్తుల ద్వారా 1వ అధ్యాయంలో మనం చూచి ఉన్నాం. ఇక్కడ చూస్తే యాకోబు గురించి మాట్లాడుతున్నాడు, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి. మనం ఆయన సొత్తు, మనము ఆయన ద్వారా విమోచించబడి ఉండాలని, యేసుక్రీస్తు ద్వారా విమోచించబడాలి, యేసుక్రీస్తు ద్వారా పిలువబడాలి, అలాగే ఆయన ద్వారా మనం సొత్తులుగా చేయబడాలి. ఒకప్పుడు పాపము ద్వారా, అవిధేయ ద్వారా విమోచించబడని వారుగా ఉంటున్నాం. ఆయన సొత్తు కాదు. ఆయన సొత్తు కాదు కాబట్టి మనం భయపడుతూ అధైర్యంగా జీవిస్తూ వస్తున్నాం. పేరు పెట్టి పిలువబడిన వారు కాదు. కాబట్టి మనం అందరం కూడా ఎలాంటి వారం అంటే నీచులుగా జీవిస్తూ వస్తున్నాం. నీచమైన స్వభావం. నీచులంటే పేరు పెట్టి పిలవకుండా ఉంటే వాడిని ఏమంటారంటే నీచుడు. అతనైతే దేవుని సొత్తుగా ఉండకుండా ఉంటే అతన్ని ఏమంటారంటే నీచుడు అంటారు. ఆ తర్వాత భయపడుతున్నాడు అనుకోండి, అనగా దేవుని సన్నిధికి రాకుండా భయపడుతూ ప్రతి దాని విషయంలో పిరికివాడిగా భయపడుతూ ఉంటే అతడు ఎలాంటి వాడంటే నీచుడు. ఆయన ఈ లోకానికి వచ్చి, అలాగే విమోచించబడని వారు కూడా నీచులే. యేసుక్రీస్తు వారి ద్వారా మనం విమోచించబడి ఉన్నాం, యేసుక్రీస్తు వారి ద్వారా పిలువబడి ఉన్నాం, యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన సొత్తుగా చేయబడి ఉన్నాం. ఈ 3 క్వాలిటీస్ కలిగి ఉన్నాం. విమోచన కలిగి ఉన్నాం, ఆ తర్వాత పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, అలాగే ఆయన సొత్తుగా చేయబడి ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరంటే యాకోబును దేవుడు ఈయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఈయన ఇదివరకు ఎలాంటి వాడంటే ఈ యెషయా గ్రంథంలోనే మనం చూస్తే
41వ అధ్యాయంలో అనుకుంటా, 41వ అధ్యాయం 14 వచ్చింది. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చే. ఎందుకంటే ఇక్కడ మనం ఇందాక చదువు 43వ అధ్యాయంలో యాకోబు అని పేరు పెడుతున్నాడు. ఇప్పుడు యాకోబు పురుగు వంటి యాకోబు అంటే ఇశ్రాయేలుల సంతానం. మనం కూడా ఇశ్రాయేల్ సంతానం నుంచి వచ్చి ఉన్నాం కాబట్టి మనమందరం కూడా ఎలాంటి వారం అంటే మనందరం కూడా పురుగుతో సమానం. ఇదివరకు మన జీవితం పురుగులాంటి స్వభావం, పురుగులాంటి జీవితం. కాబట్టి అందుకనే నీచులం. ఇక్కడ యాకోబుతో ఏమంటాడంటే పురుగు వంటి. పురుగుని ఏం చేస్తాం మనం చెప్పండి? ఏం చేస్తాం? నలిపి వేస్తాం. ఇంకా చెప్పండి, పురుగుని ఏం చేస్తాం? ఏమండి, దానిని ఏం చేస్తాం? చంపివేస్తాం. ఇంకేం చేస్తాం? పురుగుని దూరంగా పారవేస్తాం. దూరంగా మనం విసర్జించుకుని దానిని అసహించుకుని మన దరిదాపులకు రాకుండా దాన్ని దూరంగా పారవేయటమో చంపటమో ఏదో ఒక విధంగా చేస్తాము. ఇప్పుడు దేవుని దృష్టి కూడా మనం కూడా ఎలాంటి వారం అంటే పురుగు లాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం. పురుగు లాంటి జీవితం అంటే పాపము ద్వారా, అవిధేయ ద్వారా పురుగు లాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం. నీవు నేను ఏం చేస్తాము? మరి గోంగూరలో పురుగు తీసివేసినట్టుగా ఏం చేస్తాం? మనుషులు మనము పురుగుల్లాగా మరి గోంగూరలో ఏదైనా పురుగు కనపడితే వండుతామంటే, తర్వాత కందిపప్పులు ఏదైనా పురుగు కానీ ఏదైనా పురుగులు కనపడితే, రాళ్ళు కనపడితే ఏం చేస్తాం? పారవేస్తాం. నీవు నేనేం చేస్తామంటే ఇతర మనుషులను పురుగుల్లాగా చూస్తాం, లెక్క చేయం, పట్టించుకోం, అసహించుకుంటాం. రవ అని నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు. కానీ పురుగు లాంటి స్వభావం మనం ఉన్నా దేవుడు అసహించుకోకుండా, దేవుడు విసర్జించుకోకుండా, దేవుడు అలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నా, పురుగు స్వభావం కలిగి ఉన్నా, అసహ్యమైన జీవితాన్ని కలిగి ఉన్నా, దగ్గరకు వచ్చి హత్తుకొని ఆ పురుగు స్వభావాన్ని తీసివేస్తున్నాడు. అందుకనే పురుగు అంటే నీచమైన స్వభావం. నీచులైన మన దగ్గరకు ఆయన వచ్చి నీచమైన స్వభావం నుంచి మనం విడిపించి ఇప్పుడు రాజులైన యాజక సమూహం, నీతిమంతులముగా ఉంటున్నాం, పరిశుద్ధులైన వారుగా ఉంటున్నాం, నిర్దోషులుగా ఉంటున్నాం, దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటున్నాం, ఆరాధనకి యోగులుగా దేవుడు చేసి ఉన్నాడు. ఒకప్పుడు నీచమైన స్వభావం, నీచమైన జీవితం. ఆయన ఆరాధించినప్పుడు మనమందరం కూడా ఆయన ఆరాధించేవారు ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకప్పుడు నేను నీచమైన పురుగులాంటి జీవితాన్నయ్యా నన్ను ప్రేమించి కనికరించి నన్ను ఘనమైన వాడిగా నీ సన్నిధిలో ఉంచావు, నీ సొత్తైన బిడ్డగా చేశావు, నన్ను విమోచించావు. విమోచించడం అంటే ఆయన కాల్చిన రక్తము ద్వారా, ఆయన ప్రాణము ద్వారా, ఆయన అర్పించిన ఆ యొక్క త్యాగాన్ని బట్టి, ఆ యొక్క సమాధి చేపట్ట ద్వారా, తిరిగి లేపబడటం ద్వారా మనమందరం కూడా విమోచించబడిన వారంగా ఉన్నాం. ఆయనతో పాటు లేపబడి ఉన్నాం. పాపం నుండి, శాపం నుండి, అంధకారం నుంచి, ఈ లోకం నుండి మనలందరూ కూడా యేసుక్రీస్తు వారు విమోచించి ఉన్నాడు. విమోచించి అంత మాత్రమే ఆపివేయకుండా సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నీచులం కానే నీచుల కొరకే యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నాడు, వారి కొరకే వచ్చాడు. అందుకే మూడవదిగా నీచులైన వారిని దేవుడు ఏర్పాటు. నీచులు ఎవరు ఉన్నారో వారందరూ దేవుడు వారి దగ్గరికి వచ్చాడు, వారిని పట్టుకున్నాడు, వారిని స్వహస్తాలతో పట్టుకొని కడిగి శుద్ధీకరించి బాగు చేసి నీచ స్వభావం నుంచి విడిపించి ఘనమైన పాత్రలుగా దేవుడు చేశాడంటే ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన సరైన వాడు కాబట్టి, నీచమైన స్వభావం నుంచి విడిపించినందుకే ఆ ప్రభువుని మనము ఆరాధించాలి. 4వ చూద్దామండి. 4వ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తర్వాత తృణీకరింపబడిన వారి ఈ లోకంలో మనం అందరం కూడా తృణీకరింపబడిన వారుగా దేవుని ఎదుట కనబడుతున్నాం. తృణీకరింపబడిన వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారంటే యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు నా విధులను తృణీకరించి
నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్య జనుల కంటే దేశస్థుల కంటే మరి అధికముగా దుర్మార్గులై దేవుని చేత తృణీకరింపబడిన వారుగా మనం కనబడుతున్నాం. ఎట్లాగంటే విధులు పాటించకుండా, ఆయన ఇష్ట ప్రకారంగా జీవించకుండా, కట్టడలను అనుసరించకుండా దుర్మార్గులుగా అనుసరిస్తూ విధులను కట్టలను అన్నిటినీ త్రోసివేసి మరి అన్నిటికంటే మరి అధికముగా ద్రోహులమై ఉన్నాం, మరి అధికముగా దుర్మార్గులమై ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఉదాహరణకి అసహించుకున్నాడు. దేవుడు పాపము ద్వారా, మాట వినకపోవడం ద్వారా దేవుడు ఆది దంపతులను దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆది దంపతులను దేవుడు ఏం చేశాడు? ఆదాము హవ్వలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమండి? ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? వారు ఆయన కట్టడలను విన్నారా? వినలేదు. ఆయనకు లోబడ్డా? లోబడలేదు. మాట విన్నారా? లోబడలేదు. విధులు కట్టడలు ఇవన్నీ చెప్తే మాట వినకుండా వారి ఇష్టానుసారంగా ఆయనకు లోబడకుండా దుర్మార్గులై వారి వ్యతిరేకమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ ఏదైనా తోటల నుంచి ఆ వారిని తృణీకరించి బయటికి పంపించాడు. తర్వాత కొంతకాలం తర్వాత మానవులు అభివృద్ధి చెందుతూ తృణీకరింపబడిన వారిగానే మలాకి గ్రంథం వరకు అలాగనే ఉంటున్నారు. ఇక లాభం లేదు. దేవుడు ఏమనుకున్నాడంటే తృణీకరింపబడిన వీరిని, పాపము ద్వారా నా కట్టడలు వినకుండా పట్టించుకోకుండా తృణీకరింపబడిన వీరిని మరలా నేను దగ్గరికి తీసుకోవాలి, మరలా నేను లాక్కోవాలి. అది కూడా ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా తృణీకరింపబడిన వారిని ఆయన సంఘములో, ఆయన సన్నిధిలో చేర్చుకొని ఆరాధించడానికి యోగ్యతనివ్వాలని యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావడం జరిగింది. బైబిల్ మొత్తం మీద ప్రారంభంలో మానవుడు స్తుతించబడ్డాడు, తర్వాత పాపము ద్వారా పతనమైపోయాడు. మూడవదిగా యేసుక్రీస్తు ద్వారా పతనమైపోయిన మానవుడి దేవుడు లేపాడు. బైబిల్ మొత్తం ఈ మూడు విషయాలు కనబడతానే ఉంటాయి. అది పాత నిబంధనలు కనబడతాయి, కొత్త నిబంధనలు. మూడు విషయాలు. మొదటిగా మానవుడు సృష్టించబడ్డాడు దేవుడుగా, రెండవదిగా పాపము ద్వారా పతనమైపోయి ఉన్నాడు, మూడవదిగా యేసుక్రీస్తు వారి ద్వారా పతనమైపోయిన మానవుడు నిలబడ్డాడు, లేపబడ్డాడు. ఇదంతా బైబిల్ గ్రంథంలో ఈ మూడు విషయాలు వస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను తృణీకరింపబడిన మనందరినీ కూడా, మనందరి కొరకు మనము తృణీకరింపబడి ఉన్నాం. కాబట్టి ఆయన కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత తృణీకరింపబడిన వాడిగా అయి ఉన్నాడని యెషయా గ్రంథంలో చూస్తున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. ఎందుకు ఇక్కడ యేసుక్రీస్తు ప్రవచనాత్మకంగా రాయబడిన మాట? ఎందుకు తృణీకరింపబడిన వాడు, ఎందుకు విసర్జించబడిన వాడు, ఎందుకు వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడు, అలాగే తృణీకరింపబడిన వాడు కాబట్టి అతన్ని ఎన్నిక చేయకపోయి ఉన్నాం. కేవలము నీ కొరకు, నా కొరకు మనము తృణీకరింపబడి ఉన్నాం. ఆయన కూడా ఈ లోకానికి వచ్చి మన కొరకు తృణీకరింపబడి ఉన్నాడు. మన శాపాన్ని బట్టి, మన దుర్మార్గతను బట్టి, మన అంధకారాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మన యొక్క రకరకాల పాపాలను బట్టి ఆయన మొట్టమొదటిగా పాపము ద్వారా మనం ఏమైపోయి ఉన్నాం? తృణీకరింపబడి ఉన్నాం. యేసుక్రీస్తు వారు కూడా తృణీకరింపబడటానికి సిద్ధపడి వచ్చి తృణీకరింపబడి, ఎవరి ద్వారా తృణీకరింపబడి ఉన్నాడు? యూదుల ద్వారా తృణీకరింపబడిన వాడు కనబడుతున్నాడు. శాస్త్రుల పరిచయం ద్వారా తృణీకరింపబడిన వాడు కనబడుతున్నాడు. యూదులలో ఎంతో మంది, ఎక్కువగా 90 మంది, 90%, 100 మందిలో 90% యూదులందరూ యేసుక్రీస్తు వారికి వ్యతిరేకమైన వారు. అలాగే వ్యతిరేకమైన ఆయన తృణీకరిస్తూ, హింసిస్తూ, బాధలు పెడుతూ దేవదూషణ చేసి ఉన్నాడని యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని సిలువకి ఎక్కడానికి అప్పగించారు. అలాగూ తృణీకరించబడిన ఆయన సిలువకెక్కి ప్రాణం పెట్టి సమాధించారు. మరణించడం ద్వారా, రక్తం కార్చడం ద్వారా తృణీకరింపబడిన ఆయన ఇప్పుడు గొప్పవాడు, చక్రవర్తి, రక్షకుడు, లోకరక్షకుడు, ప్రేమామయుడు, దేవాది దేవుడు, తండ్రి కుడిపార్శ్వన ఆశ్రయుడు, అంత గొప్పవాడు. మనము కూడా పాపము ద్వారా తృణీకరింపబడి ఉన్నాం. కాబట్టి పాపాన్ని దేవుడు తీసివేసి
దేవుడు మనల్ని తృణీకరింపు మనలను దేవుని సన్నిధికి తీసుకొచ్చినాడు. తృణీకరిస్తే అతను మందిరానికి రావడానికి లేదని కొన్ని సంఘాల్లో చెప్తా ఉంటారు, కొన్ని చోట్ల సమాజంలో చెప్తా ఉంటారు. అతను తృణీకరింపబడ్డాడు, వెలివేయబడ్డాడు, అతనికి మీరు ఏమి పెట్టకూడదు, ఏమి ఇవ్వకూడదు, ఏమి కూడా వారు కొట్లకి వెళ్ళి కొనుక్కోవడానికి వీల్లేదు, వీళ్ళు సరిగా జీవించలేదు, కాబట్టి ఆ కుటుంబాన్ని వెలివేస్తున్నాం, తృణీకరిస్తున్నామంటే ఆ తృణీకరింపబడిన వాడు అతనికి స్వేచ్ఛ లేదు. ఆ ఇంట్లోనే ఉండాలి, ఇంకేం తెచ్చుకోకూడదు, మంచి నీళ్ళు తాగకూడదు, పచ్చి నీళ్లు కూడా తాగడానికి, ఎవరితో కూడా మాట్లాడకూడదు. తృణీకరింపబడిన వారు అలాగే ఉంటారు. కానీ మనం కూడా ఆరాధనకు యోగ్యత లేదు, ప్రభు వలలో చేయడానికి అవకాశం లేదు, ఆరాధించడానికి అవకాశం లేదు. తృణీకరింపబడిన పాపము ద్వారా, అవిధేయత ద్వారా దేవుని సన్నిధికి రాకుండా ఎక్కడో తిరుగుతున్నాం, తృణీకరింపబడి ఉన్నాం. యేసు క్రీస్తు వారి ద్వారా, ఆయన రక్తము కార్చడం ద్వారా, ప్రాణం పెట్టడం ద్వారా తృణీకరింపబడిన మనలను ఆరాధించడానికి యోగ్యత చేసి ఉన్నాడు. ప్రభు వలన చేయడానికి యోగ్యులుగా చేసి ఉన్నాడు. అలాగే పాటలు పాడడానికి దేవుని సన్నిధిలో సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. సియోను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. తండ్రి రాయండి, ఆ దేవాది దేవుడు మనందరికీ కూడా ఇంత అవకాశాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి తృణీకరించబడిన నన్ను సియోనుకు తీసుకొచ్చి ఆరాధించడానికి యోగ్యత నాకు ఇచ్చావంటే ఎంత మహాభాగ్యం అయినా నీ కుమారుడు యేసు క్రీస్తు వారి ద్వారా నిన్ను ఆరాధిస్తున్నానని ఆ ప్రభుని మనం ఆరాధించాలి. 5వదిగా చూసి ముగించేద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి మాటలు. తృణీకరింపబడిన వారిని, తర్వాత ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు పిలుచుకుని ఉన్నాడు. ఒకప్పుడు మన జీవితం ఎలాగుందో ఇక్కడ వివరిస్తూ అపోస్తలుడు పౌలు భక్తులు చెప్తున్నారు. మొదటిగా ఎలాంటి వారము? వెర్రివారిని దేవుడు కనికరించి దేవుని జ్ఞానంతో నింపాడు. రెండవదిగా బలహీనులకు, మూడవదిగా నీచులం, నాలుగవదిగా తృణీకరింపబడడం, ఐదవదిగా ఇలాంటి పరిస్థితులు కలిగిన వారిని కూడా దేవుడు పిలుచుకొని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. నీవు నేను ఎంతటి వారు నిజంగానే ప్రియా సహోదరేశం. అలాగే ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ పౌలు భక్తులు ఇక్కడ ఉంటున్న వారందరూ కూడా పరిశుద్ధులు. ఇదివరకు మనం ఎలాంటి వారమో, ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడో ఆయనను ఆరాధించాలని ఇక్కడ చెప్తున్నారు. 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎవరికి ఈ మాటలు చెప్తున్నాడు? ఎవరున్నారు ఇక్కడ ఉంటున్న వారు? ఈ కొరింథీ సంఘంలో ఉంటున్న వారందరూ ఎవరు కూడా? ఎవరు చెప్పండి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. పరిశుద్ధులుగా ఉంటున్న వారందరూ కూడా సమకూర్చబడి గ్యాదర్ చేయబడిన తర్వాత ఆయన వాక్యం చెప్తా ఉన్నప్పుడు పౌలు భక్తుడు ఆ తర్వాత పత్రిక ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఇదివరకు మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉన్నాం. కాబట్టి ఇదివరకు ఎలాంటి వారం అంటే దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటూ వచ్చి ఉన్నాడని పౌలు భక్తులు చెప్తున్నాడు. ఇదివరకు మనం వెర్రివారం, అయినా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇదివరకు మనం ఎలాంటి వారు? బలహీనం, అయినా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇదివరకు మనం ఎలాంటి వారం అంటే నీచులం, అయినా దేవుడు పిలుపులో ఏర్పాటులో మనం ఉన్నాం. ఇదివరకు మనం ఎలాంటి వారం అంటే తృణీకరింపబడినాం, అయినా ఆయన పిలుపులో ఏర్పాటులో మనం ఉన్నాం. ఇదివరకు మనం ఎలాంటి వారం అంటే ఎన్నిక లేని వారం, అయినా ఆయన పిలుపులో ఏర్పాటులో ఉన్నాం. కాబట్టి దేవుని మందిరానికి వచ్చి ఆరాధిస్తున్నాం అని పౌలు భక్తులు వారితో మాట్లాడుతూ దేవుని గొప్పతనం గురించి చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని గొప్పతనం నిజంగానే నీ ఎడల నా ఎడల ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. ఒకప్పుడు జీవితం వరస్తు చేతగాని పనికిమాలిన జీవితం, అయినా ప్రేమించి కృప చూపించి ఆయన పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 5వదిగా ఎన్నిక లేని వారిని దేవుడు, ఎన్నిక లేని వారంటే అర్థం ఏంటి చెప్పండి? ఏమండి, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అన్నాడు. ఎన్నిక లేని వారంటే ఏమండి? ఎన్నిక లేనివంటే కౌంటింగ్లోనికి రానివాడు, జాబితాలోనికి, ఓటర్ల జాబితాలోనికి లేనివాడు, కార్డుల లిస్టులోనికి, రేషన్ కార్డుల లిస్టులోనికి లేని వారిని ఎన్నిక చేయబడలేదు అంటారు. పెన్షన్ లిస్టులో లేకపోతే ఎన్నిక చేయబడని వారు అంటారు. కాబట్టి మనం అందరం కూడా రక్షణ జాబితా లేము. యేసుక్రీస్తు వారికి రక్షణ జాబితాలో లేము. పరలోకానికి వెళ్ళే జాబితాలో లేము. రక్షణ పాత్రలో మనం పట్టుకునే వారిగా లేవు అనమాట. పరిశుద్ధుల జాబితాలో లేము. యేసుక్రీస్తు వారి ద్వారా మనందరూ కూడా ఎన్నిక లేని నిన్ను నన్ను పిలుచుకొని
మనందరూ కృప చూపించి ఆరాధించడానికి దేవుడు తీసుకొచ్చినాడు. కీర్తన గ్రంథంలో 144 కీర్తన 3 వచ్చి ముగించేస్తాను. 144 కీర్తన 3 వచ్చి 144 కీర్తన 3 వచ్చి యెహోవా వారు ఏ పాటి వారు, వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వాడు. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు. నరులను లక్ష్య పెట్టుటకు మనం ఎంతటి వారు. దేవుడు మనలను లక్ష్య పెట్టడానికి మనము ఏ పాటి వారం, అసలుకి ఎన్నిక చేయడానికి ఏ పాటి వారని చెప్పండి. పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి ఎన్నిక చేయడానికి మనకు అర్హత, దేవుడు ఎన్నిక చేయడానికి అర్హత లేనే లేదు. మనుషులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు. తర్వాత ఏమని రాయబడింది? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. ఎన్నిక చేయుటకు వారు ఏ పాటి వారు. ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మనం ఎన్నిక చేస్తూ ఉంటాం. ఎన్నిక చేసే వారి మనస్తత్వం, ఆ వ్యక్తి గుణగణాలు, స్వభావాలు ఎలా ఉన్నాయని మనం అందరం డిస్కషన్ చేసుకొని ఓట్లు వేస్తామో లేదా చెప్పండి. మంచివాడా కాదా. ఎన్నిక చేయబడిన తర్వాత పరిపాలన బాగుంటుందా లేదా, అతడు ఎలాంటి వాడు. రాజకీయ నాయకుడు అయితే మనకు మేలుకరంగా ఉంటుందా, చెడుకరంగా ఉంటుందా, అతను ఎలాంటి వాడు. చుట్టుపక్కల వాళ్ళని మరి పరిశీలన చేసుకొని అతన్ని కనుక్కొని ఎలాంటి వాడా అని చెప్పేసి, మంచివాడైతే ఎంతమంది నిలబడతారో ఆ నలుగురిలో ముగ్గురులో మంచివాడికి మనం ఏం చేస్తాం, ఏమండి, ఓటు వేస్తూ ఉంటాం. అలాగే అర్హత కలిగిన వాడినే మనం ఎన్నుకొని నిలబెట్టి అధికారం ఇస్తున్నాం. ఇప్పుడు దేవుడు ఎన్నిక లేకుండా, ఏ స్వభావం లేకుండా, మంచి స్వభావం లేకుండా మనకి ఎటువంటి మంచి జీవితం లేదు. మన మనసు పాడైపోయింది, మన జీవితం పాడైపోయింది. మనము చికిరించిన వారుగా లేం, దేవుని ఎదుట దుర్మార్గులుగా ఉంటున్నాం, చీకటి కలిగిన వారుగా ఉంటున్నాం పాపము ద్వారా. అయినా ఎన్నిక లేని మనలందరూ కూడా ఎన్నిక చేసుకున్నాడు, తన లిస్టులో భద్రపరుచుకున్నాడంటే, తన లిస్టులో ఏర్పాటు చేసుకున్నాడంటే, నిజంగానే అర్హత లేని మనల్ని ఎన్నిక చేసుకున్నాడంటే, ఒకప్పుడు దుర్మార్గత, అవిధేయత, పాపాన్ని బట్టి ఎన్నిక లేకపోయినను నన్ను నీవు మనలందరూ కూడా ఆయన ఎన్నిక చేసుకున్నాడంటే ఎంత ఘనులము, ఎంత గొప్పవారు. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఈ లోక పరంగా చూస్తే వారి మంచితనాన్ని బట్టి ఓట్లేసి గెలిపిస్తూ ఉంటాం. దేవుడే స్వయంగా ఎన్నిక చేయబడిన వారి కొరకు వచ్చాడు. అది ఎంత ప్రేమ చూడండి, ఎంత ప్రేమ, ఎంత ఆధిక్యత, ఎంత కరుణా కటాక్షము దేవుని నీ ఎడలు నా ఎడలు చూపిస్తున్నాడు. ఎన్నిక లేని నిన్ను నన్ను దేవుడు నియమించుకున్నాడు. దేవుని బిడ్డ కాబట్టి ఈ 5 రకాలలో మనం ఇదివరకు అలా జీవిస్తున్నాం. అలాగే దేవుడు ప్రేమించి మనం దేవుడి సన్ని తీసుకొచ్చి మొట్టమొదటిగా మనం చూస్తే ఎలాంటి వారు మనం ఇదివరకు వెరివారి దేవుడు జ్ఞానవంతులుగా చేసి ఆరాధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆయన ఆరాధించాలి. రెండవదిగా మనమందరం ఇదివరకు బలహీనులైన నిన్ను నన్ను దేవుడు లోకం నుంచి పిలుచుకొని బలవంతులుగా చేసి ఆరాధించడానికి దేవుడు మనల్ని సిద్ధపరిచాడు కాబట్టి ఆయన ఆరాధించాలి. మూడవదిగా నీచ జీవితాన్ని కలిగిన వారం, నీచులైన నిన్ను నన్ను ప్రేమించి కనికరించి ఘనమైన వారిగా చేసి ఆరాధించడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు కాబట్టి ఆరాధించాలి. నాలుగవదిగా తృణీకరింపబడిన వారం, మనం తృణీకరింపబడి ఉన్నాం, ఆయన కూడా తృణీకరింపబడిన నిన్ను నన్ను దేవుని సన్నిధి తీసుకొచ్చి ఆరాధించడానికి దేవుడి సన్నిధి తీసుకొచ్చినాడు. ఐదవదిగా ఎన్నికలైన నిన్ను నన్ను దేవుడు ఎన్నుకొని, దేవుడే ఎన్నుకున్నాడు. ఫలానా వ్యక్తి కావాలి, ఫలానా ఫినియాస్, ఫలానా బ్రదర్ సిస్టర్, ఫలానా మరియమ్మ, ఫలానా సువార్తమ, ఫలానా జ్యోతక్క, వీళ్ళందరూ కూడా దేవుడు వారిని ఎన్నుకొని దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఎన్నుకొని ఇక్కడ తీసుకొచ్చాడు. లోకంలో ఎంతో మంది ఉన్నారు కానీ మనం అందరం ఎన్నుకున్నామంటే, దేవుని చిత్త ప్రకారం ఏర్పాట్లు ఉన్నామంటే నిజంగానే గొప్ప వారమే. కాబట్టి ఎంతో మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, సంఖ్య ఎక్కువగా. కానీ ఆరాధించడానికి తక్కువ మందిని ఎన్నుకున్నాడు. అంటే వారిలో నిన్ను నన్ను దేవుడిచ్చి ఆరాధించడానికి మహాభాగ్యాన్ని ఇచ్చినందుకే ఆ ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగుతాం. దేవుడి మాటలు దీవించుకున్నారు. సండే స్కూల్ పరిచర్య కొరకై మరి మనం అందరం లేచి నిలబడి పాట పాడుకుందాం. సండే స్కూల్ పరిచర్య కొరకు చిన్నపిల్లలు తప్పనిసరిగా మీరు సండే స్కూల్ పంపించండి. రండి పాట పాడుకుందాం.
సర్వకృపానిధేయు ప్రభు అనే పాట 131 మొదటి చరణము 6వ చరణం చివరి చరణం కలిసి పాడుకుందాం. చివరి చరణం అప్పుడు సండే స్కూల్ పిల్లలు వినండి. సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతసముగా నిన్ను పొగడెదము స్తోత్రము చేసి స్తుతించెదము సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. ప్రేమించినాను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రేమించినాను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతములు యేసుని గూర్చి పాడుటకై ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హేతువులేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. కూర్చుందా ఒక బ్రదర్ ఒక సిస్టరు మొదటిగా సండే స్కూల్ టీచరు ఆరాధించాలి. రెండవదిగా ఒక బ్రదరు ఒక సిస్టరు ఆ ప్రభుని